ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ శ్రీ రాజావారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సిగరెట్ అలవాటు, ప్రేమ, రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్, ఆయ్ సినిమాలతో హిట్స్ కొట్టాడు. అయితే నార్నే నితిన్ వీటన్నిటికంటే ముందు మొదట అనౌన్స్ చేసిన సినిమా శ్రీ రాజావారు. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా నేడు జూన్ 6న థియేటర్స్లో రిలీజయింది. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్పై చింతపల్లి రామారావు నిర్మాణంలో శతమానం భవతి ఫేమ్ డైరెక్టర్ సతీష్ వేగేష్న దర్శకత్వంలో నార్నే నితిన్, సంపద జంటగా ఈ సినిమా తెరకెక్కింది. రావు రమేష్, నరేష్, రచ్చ రవి, ప్రవీణ్, సుదర్శన్, సరయు, రఘుకుంచే, శుభలేఖ సుధాకర్, భద్రం పలువురు కీలక పాత్రల్లో నటించారు. కథ విషయానికొస్తే సుబ్బరాజు, కృష్ణమూర్తి ఇద్దరు మంచి స్నేహితులు. ఆత్రేయపురంలో తమ బిజినెస్లు చేసుకుంటూనే రాజకీయాల్లో ఉంటారు. సుబ్బరాజుకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత కొడుకు పుడతాడు. పుట్టగానే చనిపోతాడు కానీ సిగరెట్ పొగ పీల్చడంతో బతుకుతాడు. సుబ్బరాజు కొడుకు రాజా కాలేజ్ ఏజ్ నుంచి సిగరెట్కి బాగా అడిక్ట్ అవుతాడు. రాజా, కృష్ణమూర్తి కూతురు నిత్య ఇద్దరూ చిన్నప్పట్నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం. వీరిద్దరూ పెద్దయ్యేసరికి సుబ్బరాజు, కృష్ణమూర్తి సీట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. కృష్ణమూర్తికి రాజా, నిత్యల ప్రేమ విషయానికి తెలుస్తుంది. రాజా మంచివాడైనా సిగరెట్ తాగడం కృష్ణమూర్తికి నచ్చదు. దీంతో మొదట పెళ్లి వద్దని చెప్పినా తర్వాత ఎంపీటీసీ సీట్ దక్కించుకోవచ్చని ఒప్పుకుంటాడు. ఈ సినిమా అధికారిక రీమేక్ కాకపోయినా మలయాళం తీవెండి సినిమా కథని ప్రేరణగా తీసుకుని తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. సిగరెట్ పొగతో పిల్లాడు బతకడం ఒక నిజ జీవితంలో జరిగిందని ఉదాహరణ చెప్పి జస్టిఫై చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కొన్ని ఫ్రెండ్స్ సీన్స్, కొన్ని లవ్ సీన్స్తో రొటీన్ పాత సినిమాలాగా సాగిపోతుంది. నిత్య, రాజా నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన దగ్గర్నుంచి సినిమా ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్కి ఛాలెంజ్తో రాజా సిగరెట్ మానేస్తాడా లేదా అనే ఓ ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా రాజా సిగరెట్ మానేసి ఉండగలడా లేదా అనే చుట్టే తిరుగుతుంది. సిగరెట్ మానేసి రాజా పడే కష్టాలు, అతన్ని సిగరెట్ తగ్గించడానికి కృష్ణమూర్తి, అతని మనుషులు చేసే ప్రయత్నాలు ఇవన్నీ ఆసక్తిగా సాగుతాయి. అయితే సెకండ్ హాఫ్ మొత్తం కేవలం హీరో సిగరెట్ తాగుతాడా లేదా అనే పాయింట్ చుట్టూనే తిప్పినా అది ప్రేక్షకుల్లో ఒక టెన్షన్ వచ్చేలా చేస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఎమోషనల్ డ్రామాగా టర్న్ తీసుకుంటుంది. ప్రేమ, కుటుంబం ఎమోషన్స్తో కంటతడి కూడా పెట్టిస్తారు. ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపించినా ప్రీ క్లైమాక్స్ నుంచి మాత్రం బాగానే నడిపించారు. గతంలో ప్రేమ కోసం ఛాలెంజ్ చేయడాలు అనేక సినిమాల్లో చూసాం. ఇందులో ఆ ఛాలెంజ్ సిగరెట్ అవ్వడం, దాని చుట్టూనే కథ నడిపించడం కొత్తగా ఉంటుంది. కొన్ని కామెడీ సీన్స్ ఉన్నా అవి న్యాచురల్గా అనిపించవు. సినిమా అంతా సిగరెట్ చుట్టూ తిప్పి అది ఆరోగ్యానికి హానికరం, తాగొద్దా తాగాలా అనే జడ్జిమెంట్ మాత్రం ఇవ్వకపోవడం కొసమెరుపు. నటీనటుల పర్ఫార్మెన్స్. నార్నే నితిన్ మాస్ లుక్లో బాగానే మెప్పించాడు. ఇది మొదటి సినిమా అయినా యాక్షన్స్, ఎమోషనల్ సీన్స్లో కూడా బాగానే నటించి మెప్పించాడు. సంపద పల్లెటూరి అమ్మాయిలా క్యూట్గా కనిపించి అలరించింది. రావు రమేష్, నరేష్ ఇద్దరూ పోటాపోటీగా అదరగొట్టారు. రచ్చ రవి, ప్రవీణ్, సుదర్శన్, భద్రం అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.